హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మాయ అయితే అవని వాళ్ళ ఇంటికి వస్తుంది. ఇక అవని అయితే కిచెన్లో ఉండడం వల్ల అవని మాయని చూడదు. ఇక అయితే మాయ అటు ఇటు చూస్తూ అక్కడే ఉన్న అమ్మవారి విగ్రహం దగ్గరికి వెళ్ళి విచిత్రంగా చూస్తూ ఉంటుంది. ఏంటి, నా దగ్గర ఉన్న ఇమేజ్ లాంటి ముక్కు పుడక అమ్మవారి దగ్గర ఉంది అని అలానే చూస్తూ ఉండిపోతుంది. ఇక అప్పుడే అక్కడికి అవని వస్తుంది. ఏంటి మేడం, మీరు ఇలా వచ్చారు అని అయితే అడుగుతూ ఉంటుంది. ఏం లేదు, ఇటుగా వెళ్తూ నేను ఇక్కడికి వచ్చాను అని అయితే చెప్తుంది. సరే మేడం, మీరు కూర్చోండి అని అంటుంది అవని. ఇక మాయ అయితే కూర్చుంటుంది. ఇక కూర్చుని, నువ్వు ఏమీ అనుకోకపోతే నాకు జ్యూస్ తీసుకుని వచ్చి ఇస్తావా అని అయితే మాయ అడుగుతూ ఉంటుంది. ఓకే మేడం, తీసుకొస్తాను అని కిచెన్లోకి అయితే అవని వెళ్ళి మాయ కోసం జ్యూస్ అయితే తీస్తూ ఉంటుంది. ఇక అవని అలా కిచెన్లోకి వెళ్ళగానే మాయ అయితే అమ్మవారి విగ్రహం దగ్గరికి వెళ్ళి ఇక అమ్మవారి విగ్రహం ముందు నుంచుని అయితే అంటూ ఉంటుంది, నాకు ఉన్న మంత్రశక్తితో ఈ ముక్కు పుడకని మాయం చేస్తాను, ఎలాగైనా సరే ఈ ముక్కు పుడకను నేను దక్కించుకుంటాను అని తనకి వచ్చిన మంత్రాలని చేయి చూపిస్తూ అమ్మవారి విగ్రహం ముందు పెట్టి చదువుతూ ఉంటుంది. ఇక అప్పుడే జ్యూస్ తీసుకుని అవని వస్తుంది. మరి మాయ చేష్టలు అవని చూస్తుందా లేదా ముక్కు పుడక నిజంగా మాయమవుతుందా, అసలు ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.